అహంకారంతో కోకాపేటలో మరి దాదాపు 11 ఎకరాలంటే అక్కడ 100 కోకాపేట ఎక్కడ ఉందండి బాబు? కాంజీ కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ 1100 కోట్లు అంటే 1100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది, మనకు ఇంట్రెస్ట్తో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. 37% నుంచి 16% ఓట్స్ ఉన్నాయి, 8 డిపాజిట్ లేవు. అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ హయాంలో నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు? అంత పెద్ద కోకాపేటలో అంత కాస్ట్లీ ల్యాండ్ 11 ఎకరాలు. ఆ ల్యాండ్ను ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలా. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ భవన్ రెంటెడ్ బిల్డింగ్, అక్కడ ఇచ్చిన మహాత్మా గాంధీ ఐడియాలజీ అది ట్రైనింగ్ సెంటర్. మాకు ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. ఆఫీసు కడితే అది గవర్నమెంట్కు డబ్బులు కడితే కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్కు హౌసింగ్ బోర్డు అని క్యాన్సిల్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్కు లేదు. మీకు ప్రతి జిల్లాలో ల్యాండ్ అలాట్ చేసుకున్నారు, కోట్లాది రూపాయలు ల్యాండ్ ఎడ్ చేస్తున్నారు. అది తర్వాత జిల్లా చూద్దాం, కానీ కోకాపేటలో మాత్రం ఆల్రెడీ మీకు టీఆర్ఎస్ ఆఫీస్ అంతా జూబ్లీహిల్స్లో ఉంది, అనదర్ ఆఫీస్ అవసరం లేదు. మీ ఆఫీస్కు మీ ఓటర్ సంఖ్య కూడా తగ్గిపోయింది, 16%కు వచ్చేసినారు. అందు గురించి డిపాజిట్ కూడా పోయినాయి మీకు. ఆ బిల్డింగ్ ఆ ల్యాండ్ కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అది యాక్షన్ చేసి ఆ పైసలన్నీ కూడా మన రుణమాఫీ దాంట్లో కట్టాలని నా యొక్క సజెషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.